బీరకాయ కర్రీ చేసినా చూసేయండి. ముందుగా అయితే స్టవ్ అంటించుకొని గిన్నె పెట్టండి. గిన్నె పెట్టి కొంచెం నూనె వేయండి. గోరువెచ్చగా నూనె కాగిన తర్వాత బీరకాయలు అయితే వేసుకోండి. 2 నిమిషాలు అయితే వేగనియండి. దానిలో వేగిన తర్వాత చెంచా తీసుకొని దానిలో అయితే మెల్లిగా గెలకండి. బీరకాయ ముక్కలు అయితే విరిగిపోకూడదు. తర్వాత ఒక టమాటా తీసుకొని టమాటా అయితే కట్ చేసి టమాటా అందులో వేయండి. నేనైతే ఒక టమాటో వేసుకున్నాను. కొంచెం వేగిన తర్వాత చెంచాతో కలపండి మొత్తం మంచిగా. కొద్దిగా నిదానం కలపండి, ముక్కలు అనేవి విరిగిపోతాయి. కొంచెం పసుపు వేసుకోండి. తర్వాత కొంచెం అల్లం వేసుకోండి తగినంత. అలాగే కొంచెం కారం కూడా వేసుకోండి తగినంత, సరిపోయేంత వేసుకోండి. మళ్ళీ కారం అయిద్ది. కొద్దిసేపు కలుపుకోండి. కలిపిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి తగినంత. కొద్దిగా తగినంత మసాలా వేసుకోండి. 2 నిమిషాలు ఆగి దాన్ని కలపండి. కొంచెం చూసుకొని కలపండి, ఎందుకంటే మెత్తగా ఉడికింటాయి కదా. బీరకాయ ముక్కలు విరిగిపోకుండా మంచిగా కలుపుకోండి. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. కొద్దిగా చేతిలో వేసుకొని టేస్ట్ చేస్తున్నాను, చూడండి. కాలుతుంది కొంచెం. ఆహా! ఏమన్నా ఉందా? ఓ సూపరు.